Welcome to the part 2 of Programming in C. Part 1 లో మనం how to print hello world and వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ చూసాం. ఇప్పుడు సెకండ్ పార్ట్లో టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ చూస్తాం. ఫస్ట్, వేరియబుల్ అంటే ఒక కంటైనర్, మీన్స్ ఏ స్టోరేజ్ లొకేషన్ ఇన్ మెమరీ. మనం ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలంటే వేరియబుల్ని యూజ్ చేస్తాం. వేరియబుల్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్ a is equals to 10 మీన్స్ ఇంట్ అంటే ఇంటీజర్ టైప్, ఏ అంటే వేరియబుల్, 10 అంటే వాల్యూ. ఈ 10 అనే వాల్యూని ఏ స్టోర్ చేస్తుంది. ఈ స్టోర్ చేసే టైప్ వచ్చేసి ఇంటీజర్ టైప్, మీన్స్ పాజిటివ్, నెగిటివ్ విత్ 0. ఈ ఇంట్ అనేది ఒక టైప్. దీంట్లో బేసిక్గా 4 టైప్స్ ఉన్నాయి: ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్. నార్మల్గా అయితే చాలా టైప్స్ ఉన్నాయి. ఇన్ సి బేసిక్స్లో ఈ 4 టైప్స్ వాడతాం. ఇంట్ అంటే ఇంటీజర్ టైప్, ఫ్లోట్ అంటే డెసిమల్ నంబర్స్, క్యార్ అంటే క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్, మీన్స్ ఎగ్జాంపుల్ ఏబిసిడి లా. డబుల్ అంటే లార్జ్ డెసిమల్ వాల్యూస్. ఈ వేరియబుల్స్ టైప్ని మనం ముందుగా ఇనిషియలైజ్ చేసి మళ్ళీ ప్రింట్ఎఫ్లో వాడాలంటే స్పెసిఫైర్స్ని యూజ్ చేస్తాం. స్పెసిఫైర్స్ మీన్స్ ముందుటి వీడియోలో మనం చూస్తే ప్రింట్ఎఫ్లో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటే ఏని యూజ్ చేసుకోవడానికి %d వాడాం. సేమ్ అలాగే ఇంట్కి %d వస్తుంది, ఫ్లోట్కి %f, క్యార్కి %c, డబల్కి %lf. నెక్స్ట్ మనం వీటిని కోడ్లో ఎలా యూజ్ చేయాలో చూస్తాం. అట్ ఫస్ట్ హ్యాష్ include stdio.h. సేమ్ #include అంటే include the files of input and output operations. ఇంట్ మెయిన్ అంటే ఇది ఒక ఫంక్షన్. దీనిలో సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రోగ్రామ్స్ అంటే స్టేట్మెంట్స్, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం. ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 10, ఇంట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు 87.5. ఈ ఏజ్, మార్క్స్ అనే వేరియబుల్ నేమ్ వచ్చేసి మనం ఏదైనా తీసుకోవచ్చు. వేరియబుల్ నేమ్ అనేది కొన్ని స్పెసిఫైర్స్ ఉంటాయి. మెయిన్ ఇట్లాంటి దానికి సేమ్గా ఉండకూడదు. బ్రేక్, కంటిన్యూ ఇలా ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. దానికి సేమ్గా ఉండకూడదు. వీ కెన్ టేక్ ఎనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్ నేమ్స్. నెక్స్ట్ ఇక్కడ 87.5 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఫ్లోట్ తీసుకుంటాం. నెక్స్ట్ క్యార్ గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఏ అనేది ఇది క్యారెక్టర్ కాబట్టి మనం ఇక్కడ ఈ కోడ్స్ పెడతాం పైన. నెక్స్ట్ డబుల్ % ఈజ్ ఈక్వల్స్ టు 2.6576. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్లో రాస్తాం. ప్రింట్ఎఫ్ ఏజ్ %d వాడతాం. ఇక్కడ ఏజ్ ఈ వాల్యూని కాల్ చేయాలంటే ఇక్కడ %d పెట్టి, ఎక్కడైతే మనం ప్రింట్ చేయాలనుకుంటాం అక్కడ %d పెట్టి ఇక్కడ ఏజ్ అని ఇస్తాం. సేమ్ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇస్తే అది అక్కడ కాల్ అయ్యి దాంట్లో ఉండే వాల్యూని %d ప్లస్లో వస్తుంది.
నెక్స్ట్ printf మార్క్స్ percentage f say marks printf grade percentage c grade. Next printf percentage lf percentage. ఇప్పుడు మనం దీన్ని అవుట్ రన్ చేయాలి. నెక్స్ట్ మనం రన్ చేస్తే ఇది కన్సోల్, ఇక్కడ ప్రింట్ అయింది ఏజ్ 10 మార్క్స్ 87.500 గ్రేడ్ ఏ పర్సంటేజ్. ఇది ఇక్కడ మార్క్స్ అనేది మనం ఫ్లోట్లో ఇచ్చాం. ఇందులో ఇన్ని జీరోస్ వచ్చాయి, మనం ఎన్ని కావాలంటే అన్ని పర్సంటేజ్ 0.2f ద్వారా మనం అన్ని డెసిమల్ పాయింట్స్ పెట్టచ్చు. ఇవన్నీ ఒకటే లైన్లో వచ్చాయి. దీన్ని డివైడ్ చేయడానికి కోడ్లో ఒక చిన్న చేంజ్ చేస్తాం. ఇక్కడ స్లాష్ ఎన్ అంటే మనం న్యూ లైన్లో వెళ్ళడానికి స్లాష్ ఎన్ యూస్ చేస్తాం. ఇక్కడ రిటర్న్ జీరో పెట్టకపోయినా రన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ ఎఫ్లో 0.2. ఇప్పుడు కంపైల్ అండ్ రన్ చేద్దాం. ఇప్పుడు చూస్తే మీకు ఏజ్ 10 మార్క్స్ 87.50. మనం టూ పాయింట్స్ ఇచ్చాం, టూ నెంబర్ ఇచ్చాం కాబట్టి 2 పాయింట్స్ వరకు వచ్చింది. నెక్స్ట్ గ్రేడ్ ఏ పర్సంటేజ్ 2.657600. ఇది టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ కోడ్.